ఇక నోట్ల రద్దుపై మోడీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నోట్ల రద్దును అడ్డుకోవాలని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను చైతన్యం చేసేందుకు సదస్సులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మేధావులు, నిపుణులు సలహాలివ్వాలని కోరారు లక్ష్మణ్. పేదలకు ఇబ్బంది లేకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సాహసోపేత నిర్ణయము ప్రధానంగా నల్లధనాన్ని అరికట్టడానికి, అవినీతిని అరికట్టడానికి, ఉగ్రవాదానికి ఊతమిస్తున్నటువంటి ఈ నల్లధనాన్ని అరికట్టి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొన్ని విపక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాటిని నీటిగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 500 నోట్లు, 1000 నోట్లు ఈ యొక్క మార్పిడిని, రద్దును వాపసు తీసుకోవాలనే రీతిలో మాట్లాడుతున్నారు. అంటే నల్ల కుబేరులకు ఊతమిచ్చే విధంగా వ్యవహరిస్తున్న తీరును భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కూడా విజ్ఞులను, మేధావులను, విద్యావంతులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి ప్రజలను చైతన్యం పేదవాళ్ళకు కలిగేటువంటి అసౌకర్యాన్ని అధిగమించడానికి పలు సలహాలు, సూచనలు కూడా సేకరిస్తూ ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి అపోహలు, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసే భాగంగా ఈ కార్యక్రమానికి ఇవాళ మేము శ్రీకారం చుట్టడం